అష్టైశ్వర్యం భోగభాగ్యాలు ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. తదుపరి కార్యక్రమం నిర్వహించవలసిందిగా కార్యనిర్వాహకులను సాధనముగా అన్నమయ్య కళావేదికగా ఆహ్వానిస్తున్నాం. కృష్ణ భగవానుడు అచ్యుత అంటాము, అనంత అంటాము, గోవింద అంటాము. ఈ అచ్యుత అనంత గోవింద అనే నామాల్లో చాలా మహిమ ఉంది. ఎంత మహిమ ఉందంటే, అమ్మవారు దుర్గమ్మ వారు ఒకసారి వృత్తాసురుడు అనేటువంటి రాక్షసుని యుద్ధం చేస్తుంటారు. ఆ రాక్షసుడు ఏం చేస్తాడంటే అమ్మవారి మీద రోగాస్త్రం అనే దాన్ని అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. రోగాస్త్రం అంటే ఆ అస్త్రం తగిలితే సకల వ్యాధులు వచ్చేస్తాయి, వాళ్ళు బ్రతకడం కష్టం. అమ్మవారి మీద ఆ వృత్తాసురుడు ఆ బాణాన్ని వదిలాడు. అమ్మవారు ఏం చేయాలి? అమ్మవారు ఇంక వేరే బాణం ఏం వేయలేదు. అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద అనే నామాన్ని జపించారంతే. ఆ రాధా సమేత కృష్ణ, రాధా సమేత కృష్ణ, జయ రాధా సమేత కృష్ణ, జయ రాధా సమేత కృష్ణ, జయ రాధా సమేత కృష్ణ, సమేత కృష్ణ, సమేత కృష్ణ, రాధా సమేత కృష్ణ. నందకుమార నవనీత చోర, 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 బృందావన గోవింద మురారే, బృందావన గోవింద మురారే, బృందావన గోవింద మురారే, రాధా సమేత కృష్ణ, జయ రాధా సమేత కృష్ణ, సమేత కృష్ణ, సమేత కృష్ణ, రాధా సమేత కృష్ణ. గోపి మనోహర, గోపి మనోహర, గోకులవాస, గోపి మనోహర, గోకులవాస, గోపి మనోహర, గోకులవాస, శోభిత మురళీ గాన విలాస, శోభిత మురళీ గాన విలాస, సుందర మన్మథ కోటి ప్రకాశ, సుందర మన్మథ కోటి ప్రకాశ, సుందర మన్మథ కోటి ప్రకాశ, రాధా సమేత కృష్ణ, జయ రాధా సమేత కృష్ణ, సమేత కృష్ణ, సమేత కృష్ణ,
తండ్రియునితడు చేరి యశోదకు శిశువితడు ధారుని బ్రహ్మకు తండ్రియునితడు చేరి యశోదకు శిశువితడు సొలసి చూచినను సూర్యచంద్రులను లలివెద చల్లెడు లక్షణుడు సొలసి చూచినను సూర్యచంద్రులను లలివెద చల్లెడు లక్షణుడు నిలిచిన నిలువున నిఖిల దేవతల నిలిచిన నిలువున నిఖిల దేవతల కలిగించు చురల గనివోయితడు కలిగించు చురల గనివోయితడు చేరి యశోదకు శిశువితడు ధారుని బ్రహ్మకు తండ్రియునితడు చేరి యశోదకు శిశువితడు ముంగిట పొలసిన మోహనమాత్మల ముంగిట పొలసిన మోహనమాత్మల పొంగించే ఘన పురుషుడు ముంగిట పొలసిన మోహనమాత్మల పొంగించే ఘన పురుషుడు సంగతి మా వంటి శరణాగతులకు సంగతి మా వంటి శరణాగతులకు అంగము శ్రీ వెంకటాధిపుడితడు అంగము శ్రీ వెంకటాధిపుడితడు చేరి యశోదకు శిశువితడు ధారుని బ్రహ్మకు తండ్రియునితడు చేరి యశోదకు శిశువితడు ధన్యవాదాలు. చేసిన సంగతి మనం అందరికీ తెలిసింది, ప్రత్యేకించి చెప్పవసరం లేదు. ఆ గీతా సారాన్ని అన్నమాచార్యుల వారు కొన్ని సంకీర్తనలో వ్రాశారు. కృష్ణ భగవానుడు అర్జునుడికి ఏమి చెప్పాడు? ఈ సకల చరాచర ప్రపంచ అంతటి కూడా నేనే నిర్వహిస్తాను అని తన మరి విశ్వవ్యాప్తి తత్వాన్ని అన్నిటిని కూడా చెప్పినట్లుగా ఈ సంకీర్తనలో అన్నమాచార్యుల వారు వర్ణించారు. ఈ సర్వభూత ప్రాణులన్నింటినీ కూడా ధీమసాన మోచేటి అన్నాడు. మోచేటి అంటే మోయటం కాదు, ఇక్కడ నిర్వహించడం అన్నమాట. మోచుట అంటే నిర్వహించుట అని అర్థం చెప్పుకోవాలి. ఇది సులభంగానే అర్థమవుతుంటుంది. ఇది ఆ కృష్ణ తత్వాన్ని, ఆ భగవానుని విశ్వవ్యాప్తి తత్వాన్ని కూడా దీంట్లో ఇమిడ్చారు అన్నమాచార్యుల వారు. అది పాడి వినిపిస్తారు.
భూమిలోన చొచ్చి సర్వభూత ప్రాణులనెల్ల ధీమసాన మోచేటి దేవుడ నేను. భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణులనెల్ల ధీమసాన మోచేటి దేవుడ నేను. కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడ నేను. కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడ నేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. విని ఆతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. దీపనాగ్నినై జీవదేహముల అన్నములు దీపుల నరగించేటి దేవుడ నేను. దీపనాగ్నినై జీవదేహముల అన్నములు దీపుల నరగించేటి దేవుడ నేను. ఏ పుననిందరిలోని హృదయములోనందు దీపింతు తలపు మరపై దేవుడ నేను. ఏ పుననిందరిలోని హృదయములోనందు దీపింతు తలపు మరపై దేవుడ నేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. విని ఆతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. వేదములన్నిటి చేత వేదాంత వేత్తలచే ఆదినే నెరగతగిన ఆ దేవుడను. వేదములన్నిటి చేత వేదాంత వేత్తలచే ఆదినే నెరగతగిన ఆ దేవుడను. శ్రీదేవితో గూడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడను భావించ నేను. శ్రీదేవితో గూడి శ్రీ వెంకటాద్రి మీద పాదిన దేవుడను భావించ నేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. విని ఆతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో.